టైలరింగ్ చేయాలి అనుకున్నప్పుడు మన దగ్గర కొన్ని టైలరింగ్ మెటీరియల్స్ ఉంటే చాలా ఈజీగా టైలరింగ్ చేయొచ్చు. టైలరింగ్ చేసేవారికి ఉపయోగపడే విధంగా కొన్ని టైలరింగ్ మెటీరియల్స్ని గివ్ అవేలో గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాము. 15 రోజుల పాటు అంటే 27వ తారీఖు వరకు మన ఛానల్లో గివ్ అవే రన్ అవుతుంది. మీరు ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అనుకున్నట్లయితే మీరు చేయవలసిందల్లా ఈ రోజు నుండి 15 రోజుల పాటు మన ఛానల్లో అప్లోడ్ అయ్యే వీడియోను లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్, ఇన్స్టా లింక్స్ ఇస్తాము. ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయాలి, ఇన్స్టాలో మమ్మల్ని ఫాలో అవ్వాలి. ఇలా మొత్తం 15 రోజుల పాటు గివ్ అవే రన్ అవుతుంది. 15 రోజుల తర్వాత ఈ 15 రోజుల పాటు పెట్టిన వీడియోస్లో నుండి కామెంట్ని పిక్ చేసి విన్నర్స్ని సెలెక్ట్ చేస్తాము. మొత్తం 30 మందిని సెలెక్ట్ చేసి వారికి ఈ టైలరింగ్ టూల్స్ని గివ్ అవేలో ఇస్తాము. హాయ్ ఫ్రెండ్స్, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముద్రా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ బటన్ ఉంటుంది. దానిని ఆన్ చేసుకుంటే ఎప్పుడు మేము వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం హ్యాంకీ మోడల్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రాక్ కట్ చేయడం కోసం ముందుగా మనం ఎంత పొడవు కావాలో చూసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసే ఈ ఫ్రాక్కి మొత్తం పొడవు 25 ఇంచులు. 25 ఇంచుల్లో నుండి బాడీ పార్ట్ కోసం షోల్డర్ దగ్గర నుండి నడుం లూజ్ వరకు కొలుచుకోవాలి. షోల్డర్ దగ్గర నుండి నడుం లూజ్ వరకు 11 ఇంచులు. ఆ 11 ఇంచుల్ని బాడీ పార్ట్లో తీసుకొని మిగిలిన పొడవుని ఫ్రాక్ పీస్ కోసం కట్ చేసుకోవాలి. తీసుకున్న ఈ లైనింగ్ పీస్లో నుండి క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ముందుగా తక్కువ లెంత్లో లూజ్ అడ్జస్ట్ అవుతుందేమో ఒకసారి చూసుకోవాలి. ఈ పీస్ని ఇలా మరలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని వచ్చిన లూజు ఖర్చుతో కూడా కలిపి ఈ లెంత్లో సరిపోతే ఇలా 4 మడతలు ఫోల్డ్ చేసాం కదా, ఈ పొడవు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఈ లూజ్ ఖర్చుతో సరిపోలేదు అని అనుకున్నట్లయితే ఇప్పుడు మనం ఈ పొడవుని ఇలా తీసుకొని ఇటు చివరి నుంచి ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఎంత లూజ్ కావాలి అనుకుంటే అంత లూజ్ వస్తుంది. ఇలా మనం తీసుకున్న కొలతల్లో వచ్చే లూజుని బట్టి క్లాత్ ఫోల్డింగ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న లూజు 28 ఇంచులు. 28 ఇంచుల్లో 4వ భాగం 7 ఇంచులు. ఒక్కసారి చెక్ చేసుకుందాము, లూజు సరిపోతుందా ఖర్చుతో కలిపి, లేదా ఎక్స్ట్రా ఫోల్డ్ చేసుకోవాలా అనేది. 7 ఇంచులు ప్లస్ చివరిన ఖర్చు 1 ఇంచు వచ్చింది కనుక ఇప్పుడు మనకి ఈ లూజ్ సరిపోతుంది. ఒకవేళ ఈ లూజ్ సరిపోనట్లయితే ముందు చూపించాను కదా, అలా ఫోల్డింగ్ మార్చుకొని కట్ చేసుకోవాలి. బాడీ పొడవు 11 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు కోసం 1 ఇంచ్ పై వైపున, ఈ చివరి వైపున మొత్తం 12 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్ లెంత్ పిల్లల ఏజ్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. బాగా చిన్న ఏజ్ పిల్లలకి 1.5 లేదా 2 సంవత్సరాల పిల్లలకి అలా అయితే 1.5 ఇంచ్ నెక్ లెంత్ సరిపోతుంది. కొంచెం పెద్ద ఏజ్ 4, 5, 6 సంవత్సరాల ఏజ్ పిల్లలు అయితే 2 ఇంచులు పెట్టుకున్నట్లయితే కుట్టేటప్పటికి 2.5 ఇంచు వస్తుంది. నెక్ లెంత్ సరిపోతుంది. ఇప్పుడు మనం నెక్ లెంత్ని 2 ఇంచులు తీసుకుందాము. ఆ తర్వాత షోల్డర్ లెంత్ 2.5 ఇంచులు. మొత్తం స్టిచ్ చేసేటప్పటికి ఇక్కడ షోల్డర్ లెంత్ 2 ఇంచులు వస్తుంది, సరిపోతుంది. 2, 2.5 ఇదే 4.5 ఇంచుని ఆర్మ్ డౌన్ కోసం తీసుకుందాము. నెక్ లెంత్, షోల్డర్ లెంత్, ఆర్మ్ డౌన్ పిల్లల ఏజ్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత లూజు ఆల్రెడీ మనం ఖర్చుతో కలిపి కొలుచుకున్నాం కదా, ఇప్పుడు ఆర్మ్ డౌన్ ఇలా కర్వ్ తీసుకోవాలి. ఇలా కర్వ్ తీసుకున్న తర్వాత బాడీ పీస్కి ఈ చివరన
ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ చివరి నుండి ఇలా ఈ హాఫ్ ఇంచ్ ఇలా తగ్గించడం వల్ల బాడీ పార్ట్ ఈ చివరన కొంచెం ఇలా క్రాస్ తీసుకోవడం వల్ల ఫ్రాక్ లుక్ చూడటానికి నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి మధ్యలో టక్స్ పెట్టుకోవాలి. టక్స్ పెట్టుకొని ఇప్పుడు ఈ 2 పీసుల్ని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకొని బ్యాక్ పార్ట్లో నెక్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో నెక్కి కావాలి అనుకుంటే జిప్ వేసుకోవచ్చు, లేదా ఒక చిన్న హుక్ పెట్టుకుంటే సరిపోతుంది. అది మన చాయిస్, ఏది కావాలి అనుకుంటే అది పెట్టుకోవచ్చు. నెక్ లెంత్ 3 ఇంచులు, 3 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ రౌండ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకొని హుక్ కోసం ఇక్కడి నుండి 1.5 లేదా 2 ఇంచుల వరకు డ్రా చేసుకోవాలి. ఈ డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర చాలా చిన్న పీస్ని కట్ చేసుకోవాలి, జస్ట్ ఓపెన్ అవ్వడం కోసం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ని డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ 3.5 ఇంచులు. ఇప్పుడు మనం స్క్వేర్ నెక్ కట్ చేసుకుందాం. మనకి స్క్వేర్ నెక్ లేదా రౌండ్ నెక్ ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్లో నెక్ని డ్రా చేసి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసాం కదా బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ పీస్, బ్యాక్ పార్ట్ పీస్, ఇదే విధంగా ఒరిజినల్ ఫ్రాక్ పీస్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రాక్ పీస్ని తీసుకొని లైనింగ్ పీస్ ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అదేవిధంగా మొత్తం 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసాం కదా లైనింగ్ పీస్, ఈ లైనింగ్ పీస్ని వేసుకొని ఇదే సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిగిలిన ఫ్రాక్ పీస్ని కట్ చేసుకోవాలి. హ్యాంకీ మోడల్ కట్ చేసుకోవడం కోసం మిగిలిన ఈ పీస్ని మొత్తం 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. 2 చివర్ల అంచుల్ని ఇలా ఈ 2 చివర్లు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మరలా దీనికి సగానికి ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు మొత్తం జాయింట్లు మన వైపుకు వచ్చేలా చూసుకోవాలి. ఈ చివరన జాయింట్, అదేవిధంగా మన వైపున జాయింట్లు, మధ్యలో ఎక్కడ కటింగ్ లేకుండా వస్తుంది. ఈ విధంగా క్లాత్ను ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మధ్యలో ఎక్కడ ముడతలు లేకుండా క్లాత్ను సరి చేసుకోవాలి. అప్పుడే మనకి కటింగ్ నీట్గా వస్తుంది. బాడీ పార్ట్లో లూజ్ కోసం 7 ఇంచులను తీసుకున్నాం. అదే 7 ఇంచుల్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మొత్తం 4 మడతలు కనుక 7 ఇంచులు.
మార్క్ చేసుకొని కొంచెం కర్వ్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మనం ఫుల్ లెంత్ ఎంత తీసుకోవాలి అనుకుంటున్నామో చూసుకోవాలి. మొత్తం ఫ్రాక్లో నుండి బాడీ పార్ట్ కోసం 11 ఇంచులు తీసాం. మిగిలిన 14 ఇంచుల్ని ఈ ఫ్రాక్ పొడవు కోసం తీసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుండి 14 ఇంచులు పెట్టుకోవాలి. 14 ఇంచులు చివరన అంచుల్ని జిగ్జాగ్ చేయడానికి ఈ పైవైపున ఖర్చు కోసం కలిపి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 15 ఇంచులు. ఇదే విధంగా రెండవ చివరన పెట్టుకోవాలి. రెండవ చివరన 15 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మధ్యలో ఎక్కడా క్రాసులు రాకుండా 2-3 చోట్ల ఈ 15 ఇంచుల్ని మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసిన విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా మొత్తం పొడవుని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చివరన కర్వ్స్ని కట్ చేసుకోవాలి. చివరి నుండి మొత్తం ఈ కర్వ్స్ ఒకటే షేప్లో రావడం కోసం ఇక్కడి నుండి సుమారుగా 5 లేదా 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకున్న తర్వాత కర్వ్స్ తీసుకుంటే ఈ కర్వ్స్ అన్నీ ఒకటే లెంత్లో వస్తుంది. ఇలా మనం మార్క్ చేసిన ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ క్రాసుల దగ్గర నుండి ఈ మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పైవైపున నడుం లూజ్ కోసం మార్క్ చేసాం కదా, ఈ మార్కింగ్ దగ్గర కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసిన పీస్ ఇలా వస్తుంది. ఇప్పుడు మనం లైనింగ్ పీస్ని కట్ చేసుకుందాము. ఇప్పుడు మనం లైనింగ్ పీస్ కట్ చేసుకుందాం. లైనింగ్ పీస్ని కట్ చేసుకోవడం కోసం కావాలి అనుకుంటే అంబ్రెల్లా షేప్లో కట్ చేసుకోవచ్చు, లేదా ఎక్కువ లైనింగ్ పెట్టే అవసరం లేకుండా ఎక్కువ లైనింగ్ వేసే అవసరం లేకుండా స్ట్రైట్ పీస్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఫ్రాక్ పొడవు ఖర్చుతో కలిపి 15 ఇంచులు పెట్టాము. ఒక 2 ఇంచులు తగ్గించి 13 ఇంచుల దగ్గర లైనింగ్ పీస్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి.
ఒరిజినల్ ఫ్రాక్ పీస్ కంటే లైనింగ్ పీస్ ఎప్పుడూ కొంచెం పొడవు తక్కువగా తీసుకోవాలి. ఈ 2 పీసుల్ని చివర్లో జాయింట్ చేసుకొని ఈ పై వైపున చిన్న చిన్న కుర్చీలు పెట్టి ఫ్రాక్ పీస్కి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రాక్ కోసం కట్ చేసిన పీస్, లైనింగ్ పీస్, బాడీ పార్ట్ పీస్లు. ఇప్పుడు మనకి హ్యాంకీ మోడల్ ఫ్రాక్ కట్ చేయడం పూర్తయింది. ఇలా చాలా ఈజీగా మనం హ్యాంకీ మోడల్ ఫ్రాక్ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసిన ఈ ఫ్రాక్ 6 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి సరిపోతుంది. క్లాత్ లైనింగ్ పీస్ 1 మీటర్ క్లాత్ని తీసుకున్నాము. ఫ్రాక్ పీస్ కోసం బాడీ పార్ట్ పీస్, ఈ పీస్ రెండింటినీ కలిపి 2 మీటర్ల క్లాత్ తీసుకున్నాం. ఎందుకంటే అంబ్రెల్లా కటింగ్ కనుక ఈ ఫ్రాక్ పీస్ ఎక్కువ క్లాత్ పడుతుంది. ఇప్పుడు మనం కట్ చేసిన ఈ హ్యాంకీ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.